తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నైలోనే ఉన్నారు అమిత్ షా. నైనార్ నాగేంద్రన్ నాయకత్వాన్ని అన్నామలై బలపరిచారు. మరి కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు చెన్నైలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి పదవికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. అధికారికంగా ఇప్పటికే పార్టీ వర్గాలలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అయితే అంతర్గతంగా రాజకీయాల్లో చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ రేస్ లో లేనని, స్టేట్ ప్రెసిడెంట్ రేస్ లో లేనని ప్రకటించడంతో నైనార్ నాగేంద్రన్ ను ముఖ్య అభ్యర్థిగా కూడా మార్చారు. అయితే బీజేపీ నియమాల ప్రకారం రాష్ట్ర అధ్యక్ష పదవి పోటీలో ఉండాలంటే కనీసం 10 ఏళ్ల పాటు కూడా సభ్యత్వం ఉండాలి. నైనార్ నాగేందర్ కు కేవలం 8 ఏళ్ల సభ్యత్వం మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ జాతీయ నేతలు ఆయన కోసం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అన్నామలై పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు కేంద్ర మంత్రిత్వ పదవిని కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకి తెలుస్తోంది. తమిళనాడుకు చెందినటువంటి ఎల్ మురుగన్కి ఇచ్చిన విధంగా అన్నామలైకి కూడా కేంద్రంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు నయనార్ నాగేందర్ గురించి ఒక కీలక ప్రకటన కూడా చేయనున్నారు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ గురించి నయనార్ నాగేందర్ 2001 నుండి 2006 మధ్యలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మినిస్టర్ గా పనిచేశారు. 2016లో ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో బీజేపీలో చేరారు. అయితే 2021లో తిరునెల్వేలి నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఆయనకి అన్నాడీఎంకేతో ఉన్నటువంటి అనుభవం వల్ల మళ్ళీ ఇప్పుడు బీజేపీ అన్నాడీఎంకే పొత్తును సజావుగా ఆయన కొనసాగించే అవకాశం ఉందంటూ బీజేపీ యోచిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నయనార్ నాగేందర్ ని బీజేపీ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ గా ప్రకటించనున్నట్టు అధికారికంగా ఈ రోజు 2 గంటల నుండి 4 గంటల వరకు అభ్యర్థుల వద్ద నుండి ఫామ్స్ కలెక్ట్ చేసినట్టు, ఈ అభ్యర్థనకి కేవలం నయనార్ మాత్రమే ఫామ్స్ ఇవ్వడము, దీనికి తమిళనాడు బీజేపీ నాయకులందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. థాంక్యూ.